ఇప్పుడు విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గం చూద్దాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తుండగా, అలాగే టీడీపీ నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇద్దరు మాజీ మంత్రుల మధ్య పోటీ ఎలా ఉంటుందో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఒకసారి దాంట్లో మన చిలకమ్మ ఏమంటుందో ఒకసారి చూద్దాం. ఈ రాముడు ఈ సంవత్సరం ఎలా ఉందో చూడు ఇద్దరు. అని ఈ సంవత్సరం అయితే ఆయన పేరించి కానీ బాగా నటిస్తాడు. సైలెన్స్గా చూస్తే అమాయకుల్లా నటిస్తాడు, కానీ తెలివితేటలు బాగుంటాయండి. కానీ ఎక్కడ పైన ఒక రాజకీయంలో ఒక చేసే అడుగులో ముందేస్తున్నాడు. దానివల్ల అభ్యంతరం లాభం ఉందా లేదని అడుగుతున్నారు. లాభం ఉందండి. ఈ సంవత్సరం ఎక్కడ పైన ఆయన గురించి మాత్రం టెన్షన్ పడే అవసరం లేదు. మంచిగా ఉందండి, విజయం ఆయనదే ఉంది. ఈ సంవత్సరం ఎక్కడ పైన లెక్క బాగుందండి, మంచి జరుగుతుంది. గెలుపు స్వామిది ఉంది.